అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులు ఒక ప్రశ్న అయితే అడుగుతూ ఉన్నారు. మేమైతే బయోమెట్రిక్ను పూర్తి చేయలేదు, ఇండియాకు వెళ్ళవచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. భద్రతా మూలాల ప్రకారం బయోమెట్రిక్ విధానం లేకుండా ప్రయాణించే ప్రవాసులు తమ యొక్క దేశానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళవచ్చని చెప్పి, అలాగే ప్రవాసులు తిరిగి కువైట్కు రావచ్చని చెప్పి అధికారులు తెలిపారు. వేలిముద్రలు వేయని ప్రవాసులు విమానాశ్రయంలో లేదా కువైట్లోని 6 గవర్నరేట్లు, వేలిముద్ర బయోమెట్రిక్ కేంద్రాలు మరియు షాపింగ్ మాల్స్ సెంటర్లను సందర్శించి వేలిముద్రను వేయవలసి ఉంటుందని చెప్పి, వేయని పక్షంలో చాలామంది ప్రవాసులు, ముఖ్యంగా మన భారతీయులు చూసుకుంటే ఇండియాకు వెళ్ళి తిరిగి రావచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు బయోమెట్రిక్ విధానం పూర్తి చేయకపోతే మీరు ఇండియాకు వెళ్ళి తిరిగి కువైట్కు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో బయోమెట్రిక్ వేలిముద్రలను విధానాన్ని పూర్తి చేస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఫింగర్ ప్రింట్ చేయడంలో విఫలమైతే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని నిబంధనలను పాటించని వ్యక్తుల లావాదేవీలను నిలిపివేయబడతాయని చెప్పి, అలాగే వారు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించబడవని చెప్పి అధికారులు తెలిపారు. మీరు ఒకవేళ ఇండియాకు వెళ్ళి కువైట్కు వచ్చిన తర్వాత కూడా మీరు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు సంబంధించి అకమా రెన్యువల్ చేసుకోవాలన్నా, లేకపోతే ఆ యొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నిలిపివేయబడతాయని చెప్పి, ప్రవాసుల ప్రయాణాలకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.